అదే నేను చెప్పినట్టుగా గద్దర్ అంటే నా చిన్నతనం నుంచి కూడా విప్లవ గాయకులు గద్దర్ గారు అంటే ఆయన గొంగళి వేసుకొని పంచ బలితోటి గొంగళి వేసుకొని ఆయన పాటలు పాడటము ఇదంతా విప్లవ గాయకుడు ఇది నాకు బాగా తెలిసింది. కానీ ఇటీవల నేను వింటున్నా నల్గొండ గద్దర్ అనేసి. అసలు ఏంటది నల్గొండ గద్దర్ అని మీకు ఆ పేరు ఎలా వచ్చింది, మీకు ఆయనకు అసలుకు ఏంటి సంబంధము అనేది అసలు మీ పేరే నల్గొండ గద్దరా లేదంటే ఏమైనా పేరు ఉందా అసలుకి ఏంటి మాకు ఒక్కసారి వివరిస్తారా? అన్న నా పేరు నల్గొండ గద్దర్ అని కాదు, నాకు పూర్తి పేరు నర్సిరెడ్డి. నా పేరు కాసాల నర్సిరెడ్డి. మాది నల్గొండ జిల్లాలోని చండూరు మండలంలో ఒక గుండ్రపల్లి అనే ఒక విలేజ్ మాది. ఆ విలేజ్లో అతి సాధారణమైన రైతు కుటుంబంలో జన్మించిన నేను. అంటే ఒక మిడిల్ క్లాస్, ఒక 10 acres ల్యాండ్, మేము నలుగురం అన్నదమ్ములం. చండూరు పక్కన గుండ్రపల్లి విలేజ్, గుండ్రపల్లి మా ఊరు. అమ్మ నాన్న కాసాల భద్రమ్మ, కాసాల ఆశిరెడ్డి. ఒక చిన్న కుటుంబం మాది. మేము నలుగురం బ్రదర్స్. మేము అన్న వచ్చి వెంకటరెడ్డి అని చెప్పేసి చండూరులోనే ఉంటాడు. అతను చిన్న చిన్న బిజినెస్లో ఆయన కూడా సమాజ సేవ, ఆయన ఒక టైప్ ఆఫ్ ఉద్యమాలు చేస్తాడు ఆయన కూడా. తర్వాత సెకండ్ నేనంటే మీ అందరికి తెలుస్తుంది. థర్డ్ వచ్చి జనార్దన్ రెడ్డి అని చెప్పేసి అతను నాతోనే ఉంటాడు నల్గొండ. ఇంకో నాగిరెడ్డి అని చెప్పేసి ఇంకో బ్రదర్ ఉన్నాడు, ఫోర్త్ వన్. అతను ఒక క్లినిక్, ఒక హాస్పిటల్ పెట్టి చూసుకుంటాడు. ఆర్ఎంపీ కాదు, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్స్ ఆయనకు. ల్యాబ్ ప్లస్ హాస్పిటల్, నర్సింగ్ హోమ్ అంటే క్లినిక్, డాక్టర్స్తో చేస్తారు కదా వాళ్ళు. ఎవరు ప్రభుత్వ కొలువులో లేరు? ఎవరు ప్రభుత్వ కొలువులో లేము మేము. ఓకే. తమ్ముడు ఒకడు పీజీ చేశాడు చిన్నాడు, కానీ అతను కూడా బిజినెసే బాగుంటుందని చెప్పేసి. ఎందుకంటే నేనే ఇంత ఉండంటే ఇక నన్ను ఆదర్శంగా తీసుకొని ఎంతో కొంత కొంచెం సమాజంలో, సంఘంలో మంచి గుర్తింపు, గౌరవాన్ని కాపాడుకునే మాదిరే ఉంటారు మా బ్రదర్స్ అందరు కూడా. చిన్న తమ్ముడు కూడా అదేనట్టు, జాబ్ ఏం చేయకుండా సరే బిజినెస్లోనే బాగుంటుంది అనే దాని మీద బిజినెస్ పెట్టుకున్నాడు. ఆయన కూడా అందరూ హ్యాపీ, అంతా హ్యాపీ అన్న మొత్తం. ఇప్పుడు ఎట్లా మీరు నల్గొండలో ఉంటారా, మీ గ్రామంలో ఉంటారా? నేను నల్గొండలోనే ఉంటాను. ఇప్పుడు నేను చిన్నప్పుడు అమ్మ దగ్గర, అంటే 10th వరకు అక్కడ చదువుకోవడము, గుండ్రపల్లిలో ఉండడము. ఆ తర్వాత నేను ఇంకా చదువు పెద్దగా నాకు చదువు ఏం అవ్వలేదు కదా. నేను చిన్నప్పటి నుంచి గద్దరన్న పాట 7th నుంచి నేనండి అంతేనా. ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ, ఫస్ట్ ఇయర్లో డిస్కంటిన్యూ. నేను అంటే కాలేజీ, నేను ఎక్కువ కాలేజీలు చదువులు అవన్నీ చూసుకోకుండా ఈ పాట ద్వారానే, ఇది పాటనే ఇంటర్, పాటనే డిగ్రీ, పాటనే పీజీ అనుకొని గద్దరన్న ఈ ఫస్ట్ పాట అంతే, ఆ పాటలతోనే నేను వెళ్ళిపోవాలి, సమాజంలో, సంఘంలో మంచి గుర్తింపు, గౌరవాన్ని కాపాడుకొని ఈ పాట పాడాలా, అక్కడ అంతే వాళ్ళని మెప్పియాలి. ఏదన్నా వాళ్ళతోనే ఏ హెల్ప్ ఉంటే మనం తీసుకోవాలి, అది ఏదన్నా కానీ. అదే క్రమంలోనే నేను చిన్నప్పటి నుంచి ఆ పాటనే ఆయుధంగా పెట్టుకొని 1995లోనే నేను నల్గొండకు వచ్చేసిన. నాకు ఎవ్వరు తెలియదు నల్గొండలో. స్టడీ అంతా నారాయణపల్లి హాస్టల్లో చదివారంటారు? నారాయణపూర్ హాస్టల్లో చదువుకున్నాను. అంటే అప్పుడు అంటే నేను చిన్నప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో అంటే నేను అంటే ఫస్ట్ 8th 9th హాస్టల్లో మీరు అగ్రవర్ణాలు కదా, రెడ్డిస్ కదా మీరు. అంటే అది ఎవ్వరికి లేదు, నాకు ఒక్కరికే సీట్ ఇచ్చారు. నేను ఏదో పాడతాను పాటలు. ఎందుకంటే నేను చండూరు హై స్కూల్లో చదువుకున్నాను. నేను హై స్కూల్లో చదువుకున్నప్పుడు నేను రెగ్యులర్ ఊరు నుంచి వచ్చి బాక్స్ తెచ్చుకొని తినేవాడిని చండూరులో స్కూల్లోనే. ఆ హాస్టల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు అన్నట్టు ఇప్పుడు హై స్కూల్కి వచ్చేవాళ్ళు. అంటే వాళ్ళు నేను సింగర్ అని చెప్పేసి నువ్వు మా హాస్టల్కి పోదాంపా అని మధ్యాహ్నం తీసుకొని పోయి అన్నం పెట్టేవాళ్ళు నాకు కూడా. అక్కడ వార్డెన్ దశరథ గారు అని చెప్పేసి అక్కడ మా మండలనే అక్కడే ఉద్యోగం చేసేవాడు వార్డెన్ హాస్టల్. ఆయనకు తెలుసా మీరు అగ్రవర్ణాలని? తెలుసు అట్లేండి, కానీ 1-2 సీట్లు ఉంటాయి, అవి ఎక్కువ ఉండవు, అగ్రవర్ణాలకు ఉండవు. అయితే ఆ క్రమంలో నేనేందంటే అప్పుడు కూడా అంత తెలివి నాకు. ఒక మంచి పాట పాడింది అనుకో వార్డెన్ ముందర, ఆ వార్డెన్ ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ ఇయర్ నాకు ఈ ఇందులో సీట్ తెప్పిస్తాడు, ఇందులో నాకు అకామిడేట్ చేస్తారని ఒక చిన్న ఆశతో పాట పాడి వినిపించాను నేను వార్డెన్కి. వార్డెన్ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అప్లై చేయి, నీకు 9th నీ పేరు తీసుకొచ్చి నీ హాస్టల్లో ఉంచుతామని చెప్పేసి అన్నట్టుగానే 9th నాకు హాస్టల్లో సీట్ వచ్చింది. ఏం పాట పాడారు వార్డెన్ దగ్గర? అన్ని గద్దరే కదన్నా, గద్దరన్న సాంగ్స్ పాడేది. వార్డెన్ దగ్గర పాడిన పాట ఏది? వార్డెన్ దగ్గర ఒక అమరవీరుల చరిత్ర వాడిన ఏదో. అమరవీరుల చరిత్ర గద్దరన్న సాంగ్ అది. ఓకే, అమరవీరుల చరిత్ర గురించి మీకేం తెలుసు? మీరేం అటువైపు లేరు. అంటే నాకు నాకు తెలియాల్సిన అవసరం లేదు. నాకు తెలిసిందల్లా గద్దరన్న కూడా నాకు అసలు సౌండింగే తెలుసు. ఆయన మనిషి ఉంటాడా అని తెలియదు, ఇది గద్దరని తెలియదు, ఏది తెలియదు. ఆ డెక్కేయంగానే అప్పుడు 1990, 91, 92 ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా కూడా తెలంగాణ ప్రాంతంలో గద్దరన్న పాటలే, ఇంకా వేరే పాటలు, వేరే సౌండింగే లేదు. ఆ పాటల్ని విని అదే పాటల్ని ఏదో ఒకటి అదొక లైన్ వినిపించేది.
అనిపిస్తే ఒక నెక్స్ట్ ఇయర్ 9th లో నాకు సీట్ వచ్చింది అక్కడ. వచ్చిన తర్వాత 10th ఇక్కడున్న వాళ్ళంతా అక్కడ నారాయణపురం షిఫ్ట్ చేశారు, అక్కడ పక్క మండలం. అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ తెచ్చారంట, అదేదో వచ్చింది అప్పుడు అక్కడ తీసుకెళ్లారు నాకు. 10th నేను నారాయణపూర్లో చదువుకున్నా. కొంచెం అక్కడ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా కొంచెము విప్లవాలు, సిపిఐ ఆర్గనైజేషన్స్ అవి ఉండేవి, వైఎఫ్ అవన్నీ ఉండేది. కొంచెం వేదిక అయింది అక్కడ నాకు. అక్కడికి వెళ్ళడము, అక్కడ 10th అక్కడ చదువుకోవడము. ఇంకా అక్కడ ఇంకెక్కువ పాటలు బాగా, విప్లవ సాహిత్యము, గద్దరన్న పాటలు ఆయన బాగా పాడుతుండడం. హై స్కూల్లో నాకు ఎప్పుడు ఆ 1 year ఎప్పుడు ఏ ప్రోగ్రాంలో ఏ కాంపిటీషన్లో కూడా నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. నేను నారాయణపూర్లో చదువుకున్నప్పుడు 3 మండలాలకు కలిసి ఏదో స్పోర్ట్స్ ఏదో పెట్టారు అక్కడ. పెట్టినప్పుడు నేను సింగర్గా నా పేరు ఇచ్చాను. నేను అంతకుముందు ప్రైజులు వచ్చేదట అక్కడ అందరికీ. నేను పోయిన తర్వాత అందరూ 2nd, 3rd వెళ్ళిపోయారు, నాకే ఫస్ట్ వచ్చింది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. I dream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. do watch I dream.